హలో అందరికీ, వెల్కమ్ టు బెటర్ వరల్డ్. ఇది వచ్చేసి ఆర్టిమియా కల్చర్ అనమాట. బ్రెయిన్ షిమ్స్ అని కూడా అంటారు. బ్రెయిన్ షిమ్స్ అయితే మీకు ఐడియా ఉండే ఉంటుంది. ఆర్టిమియా క్యాప్సూల్స్ ఉంటాయి. ఈ క్యాప్సూల్స్ వచ్చేసి మనము ఒక సాల్టెడ్ వాటర్లో కొంచెం బేకింగ్ సోడా వేసి ఏరేషన్ పెడితే 24 hours తర్వాత చిన్న చిన్న బ్రెయిన్ షిమ్స్ వస్తాయి అనమాట. పురుగుల్లాగా ఉంటాయి అనమాట. అంటే బేబీ ఫిషెస్కి లైవ్ ఫీడ్, ఫస్ట్ ఫీడ్ అదే అనమాట. అయితే అది ఏం చేసిన అనమాట, నేను ఎగ్షెల్స్ నుంచి ఈ ఆర్టిమియాన్ అనేది సపరేట్ చేసేసి ఆర్టిమియాని ఫ్రోజ్ చేసిన. 12 hours తర్వాత క్యూబ్ అయింది. ఆ క్యూబ్ ఫిషెస్ తింటాయో లేదో అని ఒకసారి టెస్ట్ చేద్దామని చెప్పి పెట్టిన. ఈ ఈ అవుట్పుట్ ఇదనమాట, ఈ ఫ్రోజన్ది. కాకపోతే ఇవి గప్పీ బేబీస్ ఉన్నాయి టబ్లో. ఈ గప్పీ బేబీస్ వచ్చేసి ఎలక్ట్రిక్ బ్లూ గప్పీస్ ఉన్నాయి అండ్ శాంటా క్లాస్ గప్పీస్ ఉన్నాయి. అవైతే తినట్లేదు. సరే అని తీసి మళ్ళా క్యూబ్ తీసుకొని వచ్చి పోలార్ ప్యారెట్ బ్రీడింగ్ పేరు ఒకటి ఉండే బేబీస్ కూడా వచ్చినాయి అనమాట. వీటికి వేస్తున్నా. మీరు చూడొచ్చు కింద బేబీస్ కూడా కనబడుతున్నాయి. అయితే వీటిలో వేసినా కానీ బేబీస్ తింటున్నాయో లేదో కానీ పేరెంట్స్ అయితే తింటున్నాయి. ఈ పోలార్ ప్యారెట్ ఈ బ్రీడింగ్ పేర్లో ఇది 3rd batch 4th batch అనమాట బేబీస్ పెట్టడము. అయితే ఫస్ట్ 2 batchesలో బేబీస్ అయితే ఈజీగానే సపరేట్ చేసినా కానీ ఈ బ్యాచ్లో మాత్రం ఇవి బేబీస్ని సపరేట్ చేయనియట్లేదు. నేను ఎప్పుడైతే పిల్లల్ని తీద్దామని దగ్గరికి వెళ్తానో అప్పుడు పిల్లలన్నింటినీ నోట్లో పెట్టుకొని ఒక దగ్గరికి వెళ్ళి కూర్చుంటున్నాయి అనమాట. వాటిని సపరేట్ చేసి వేరే టబ్బులో వేసినా కూడా పిల్లల్ని రిలీజ్ చేయట్లేదు. నేను తినేసాయి అనుకొని మళ్ళీ వాటిని నార్మల్ వాటర్ అక్వేరియంలో వేసేసి పెట్టేస్తే మళ్ళీ పిల్లలు కనబడుతున్నాయి నాకు. సరే ఇంకా ఇవి పిల్లల్ని ఎలాగో దియనిచ్చేటట్టు లేవని చెప్పి పిల్లల్ని వాటితోటి వదిలేసాను. కింద మీకు పిల్లలు కూడా కనబడుతున్నాయి చూడండి, చిన్నవి. పేరెంట్స్ అయితే తింటున్నాయి ఫుడ్. ఇది 3rd batch అనుకుంటా. ఈసారి అయితే బేబీస్ అంత ఎక్కువ పెట్టలే కానీ ఫస్ట్ బ్యాచ్, సెకండ్ బ్యాచ్లో చాలానే వచ్చాయి బేబీస్. ఇది చూడండి, పోలార్ ప్యారెట్ బేబీ. ఇది తింటుంది. ఇది కూడా ఆర్టిమియా యాక్చువల్గా లైవ్ వేస్తారు, బట్ ఒకసారి ఫ్రోజన్ వేస్తే తింటాయో లేదో అని టెస్టింగ్ కోసం వేసిన. ఓకే, తింటున్నాయి. బేటా బేబీస్కి అయితే లైవ్ వేసిన. ఇది ఇప్పుడు నోట్లో తీసుకున్నా అది ముందెళ్ళి వదిలేస్తుంది అనమాట. మీకు బేటా బేబీస్కి అయితే లైవ్ అయితే వేస్తున్నాను. మీకు లాస్ట్ టైం ఒక వీడియో పోస్ట్ చేశాను కదా, వీడియో షాట్. ఆ బేటా బేబీస్ ఇంకా కొంచెం పెరిగాయి. ఇంకొక 15 daysలో కొంచెం కలర్ వచ్చి కానీ ఏదన్నా వస్తుంది. అప్పుడు దాని మీద కూడా ఒక వీడియో అనేది మీకు పోస్ట్ చేస్తాను. నెక్స్ట్ బ్రీడింగ్ పేరు కూడా ఒకటి పెడుతున్నాను. హెల్బాయ్ బేటా వచ్చింది, దాన్ని బ్రీడింగ్ పేరు పెడుతున్నాను. అది పెట్టేటప్పుడు మీకు ఫుల్ సెటప్ అండ్ బ్రీడింగ్ ప్రాసెస్ అనేది మీకు ఎక్స్ప్లెయిన్ చేసి పెడతాను నేను. దాని గురించి కూడా ఒక వీడియో అనేది మీకు సపరేట్గా పెడతాను. పోలార్ ప్యారెట్స్ అయితే ఇప్పుడు ఆల్మోస్ట్ ఉన్నాయి. దీంట్లోనే ఒక 30 to 40 pieces దాకా ఉన్నాయి. యాక్చువల్గా 4 బ్రీడింగ్ పేర్స్ ఉండే, 2 బ్రీడింగ్ పేర్స్ సేల్ చేశాను. ఇదైతే నా కోసం పెట్టుకున్నాను అనమాట. ఇంకో బ్రీడింగ్ పేరు కూడా సేల్ చేయడానికి అవైలబుల్ ఉంది. అది ఒక బ్యాచ్ పెట్టింది, ఇంకో బ్యాచ్ అయితే రెడీగా ఉంది. పెట్టినప్పుడు సేల్